అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి మీద ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంట్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కారు డ్రైవర్గా ఉన్న ఆకాష్. ఆకాష్ లాస్య నందిత మధ్య ఎటువంటి రిలేషన్ ఉండేది? వాళ్ళిద్దరూ ఎలా ఉండేవారు? ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగింది? ఆకాష్ ఫోన్ చేసి ఇంట్లో ఎప్పుడు చెప్పాడు? యాక్సిడెంట్ విషయాలు ఎప్పుడు చెప్పాడు? దాంతోపాటు ఆకాష్ ఇంట్లో ఎలా ఉన్నాడు? ఆ రోజు ఏం జరిగింది? ఇవన్నీ చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆకాష్ ఎక్కడ ఉంటాడు? ఆకాష్ మాట్లాడాలి, కానీ ప్రస్తుతం హాస్పిటల్ ఉన్నాడు. మాట్లాడే పరిస్థితి లేదు. మరి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాడా? వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, అడ్రస్ ఎక్కడ? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. కానీ మాకు ఒక చిన్న క్లూ దొరికింది. దాంతో ఆ లొకేషన్కి అడుగు పెట్టింది ఆర్టీ. వచ్చిన తర్వాత కాస్త ఊపిరిచ్చిందనే చెప్పుకోవాలి. అంటే ఈ అన్వేషణకు సంబంధించి ఒక చిన్న ఊపిరిచ్చిందని చెప్పుకోవాలి ఈ ఫ్లెక్సీ. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా చోట్ల తిరిగాం, ఎక్కడక్కడ మాకు ఐడెంటిఫికేషన్ దొరకలేదు. ఎస్, ఈ ఫ్లెక్సీ దొరికిన తర్వాత ఈ ఫ్లెక్సీ కనిపించగానే ఓకే, ఇక్కడ ఆకాష్కి సంబంధించి ఉండుండొచ్చు, ఆకాష్ ఫ్యామిలీ ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి ఒక చిన్న క్లూ అయితే మాత్రం మాకు దొరికింది. సో ఆకాష్ ఫ్యామిలీకి సంబంధించి ఆకాష్ ఇల్లు ఎక్కడ, ఆకాష్కి అలాగే లాస్యనంతా ఎలా ఉండేవారు, ముఖ్యంగా ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఆకాష్ వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి ఏం చెప్పాడు, యాక్సిడెంట్ ఎప్పుడు తెలిసింది, ముఖ్యంగా ఎలా ఉండేవాడు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వాళ్ళ ఎక్కడ ముందు చూద్దాం పదండి. ఈ గుడిసెల్లోనే, ఈ గుడిసెల దగ్గర వాళ్ళ ఇల్లు అని చెప్పి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో దాన్ని బేస్ చేసుకుని ఒకసారి ఈ కంటోన్మెంట్ ఏరియాలోకి మనం రావడం జరిగింది. సో లోపలికి వెళ్దాం. ఎవరు కనిపించట్లేదు బయటన. ఎవరైనా కనిపిస్తే అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ ఎమ్మెల్యే కార్ డ్రైవర్ ఆకాష్ అని ఉండాడు కదమ్మా, మొన్న ఎమ్మెల్యే చనిపోయింది కదా, తెలియదా మీకు? ఇప్పుడు ఈ లాస్ట్ నందిత కార్ డ్రైవర్ ఆకాష్ ఉన్నారు కదండి, ఇల్లు ఎక్కడ అని చెప్పి మాకు కొంచెం కావాలి స్వామి, నాకేం చెప్పగలరా మీరు? అవునవును. మార్నింగ్ నుంచి ఎంతో ప్రయత్నం చేస్తాం. మార్నింగ్ నుంచి ప్రయత్నం చేస్తే దాదాపు 11 నుంచి ట్రై చేస్తే అరౌండ్ 4 అయింది. ఇంటెంట్స్ దొరకబోతుకి. సో ఒకసారి లోపలికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తనకు సంబంధించి ఎన్నో క్వశ్చన్ మార్క్స్ తన చుట్టూ ఉన్న నేపథ్యంలో ఫ్యామిలీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ ఉంది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. ఎమ్మెల్యే డ్రైవర్ ఆకాష్ అయినా ఇంకా గారి అండి. ఆకాష్ మీకు తెలుసా అమ్మా? ఆకాష్ తెలుసా మీకు? ఇక్కడ ఆకాష్ అని అబ్బాయి ఉండేవాడు కదా, తెలుసా మీకు? తెలీదా? సో వచ్చాం, కానీ ఫ్యామిలీ ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇంటికి లాక్ వేస్తుంది. ఏం లేదు, వాళ్ళతో మాట్లాడడానికి వచ్చింది, అంతకన్నా ఇంకేం లేదు, వాళ్ళతో మాట్లాడడానికి వచ్చింది తప్ప. అదే రైట్. ఇది ఇంటికి మాత్రం తాళం వేస్తున్న పరిస్థితి. వచ్చాం. సో చూద్దాం ప్రజెంట్ ఫ్యామిలీ ఎక్కడ ఉంది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తన చుట్టూ చాలా క్వశ్చన్స్ ఉన్న నేపథ్యంలో ఫ్యామిలీతో ఎటువంటి కాన్వర్సేషన్ ఉంది, ఫ్యామిలీ నుంచి ఎటువంటి మాటలు లేవు, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆకాష్ మీకు ఏమవుతాడమ్మా? మరిది కొడుకు. ఎలా ఉండేవాడు? ఇక్కడ ఎలా ఉండేవాడు మీతో అందరితో? కాలు దెబ్బ తగిలిన చాలా ప్రాబ్లం అయిపోయింది అంతే. కాళ్ళకి నెత్తికి దెబ్బ తగిలింది కదా, ఆపరేషన్ అయింది, ఇంత దూరం ఆపరేషన్ అయింది, ఆడేసిండ్రు అని నడవట్లేదు. ఛాతీలా కూడా చాలా దెబ్బలు తగిలింది ఆయనకి. చూసారా? ఇది అవుతలేదు ఆయనకి. అదే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏమి ఇప్పుడు నేను మొన్న చూసినాం, మేము గడికి దూరం ఉండే. మేము నాకు పానం బాగుండే, నాకు షుగర్ బీపీ ఉంటుంది, నేను చాలా ఇది చేసుకోను, టెన్షన్ పెట్టుకోను. మీ ఇంటికి వస్తూ ఉండేవాడు ఆకాష్? మా పక్కకే ఉంటాం కదా మేము, మా కొడుకే కదా ఇంటికి ఆకాష్. ఎలా వెళ్తూ ఉండేడు డ్యూటీకి? మంచిగానే వెళ్తుండే డ్యూటీకి అయితే మంచిగా వెళ్తుండే.
ఏ ప్రాబ్లం ఏమని చెప్తూ ఉండాడా అమ్మ ఎమ్మెల్యే నేను ఎక్కువ మాట్లాడను, మేము పక్కకు ఉంటాము, వాళ్ళు అక్కడ ఉంటారు, పక్కకు ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే ఉండకపోతుండే ఆయన, పనికి వెళ్ళి ఇంకా జూమ్కి వెళ్ళిపోతుండే. వస్తే అది 11 రాత్రికి వస్తుండే, ఎప్పుడు తిని పండుకుంటే మాకు తెలియదు. మొన్న అయితే 11 రాత్రికి గంటకు ఫోన్ చేస్తే పోయిండు ఆయన 11 రాత్రికి. మొన్న ఇంట్లో ఫోన్ చేశాడు ఆ రోజు రాత్రి. ఏమో నాకు తెలియదు. పొద్దుగల మాకు యాక్సిడెంట్ అయింది మాకు తెలిసింది, నాకు అదంతా తెలియదు. మీకెవరు చెప్పారు? ఇంకా ఉన్నోళ్ళే చెప్పిండ్రు. ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేస్తే ఎరకైంది. ఫోన్లోనే వేస్తే ఫోన్లో వేస్తే అందరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఏమని చెప్పారు ఫోన్ చేసి? నాకు తెలియదు ఇట్లా యాక్సిడెంట్ అయిందని, అంతే. ఎవరు తను ఫోన్ చేశాడంట? ఏమో తెలియదు. మామూలుగా అంటే ఎలా మీతో ఎలా ఉండేవాడు ఆకాష్? మీతో ఎలా ఉండేవాడు ఆకాష్? ఎలాగుంటే మంచిగానే ఉంటుంది, మాకు ఎలాగుంటే మంచిగా ఉంటుండే. బాబాయ్ కదా. ఎమ్మెల్యే దగ్గర పని చేస్తున్నాను ఎప్పుడైనా గొప్పగా ఫీల్ అయ్యేవాడా? ఎమ్మెల్యే దగ్గర పని చేస్తుండే మంచిగానే, పని గొప్పగా లేకుండా అట్లనే మంచిగానే ఉంటుండే. మా బాబుల దగ్గర ఇంత గలీసి బుద్ధులు లేవు, మంచిగా లేదు, మంచి పిల్లలు వాళ్ళు. కానీ ఆయన చచ్చిపోయినప్పుడు పిల్లగాడు వాళ్ళు పెద్ద అమ్మ కొడుకుంటాడు కదా, ఒక్క జాగానే చదువుకున్నారు. చదువుకుంటే చిన్నప్పుడు చదువుకుంటారు అని అలా వాళ్ళ తాత చచ్చిపోతే వీళ్ళు దగ్గర ఎమ్మెల్యే అయితే ఇది దోస్తులు కలిసి తీసుకుపోయి పని పెట్టిండు, అంతే. వాళ్ళ డాడీ కూడా చచ్చిపోయిండు, మా మరిది కూడా లేదు కదా. ఇట్లానే స్కూల్ కాలేజ్ చదువుకుని పని పెట్టిండు, అంతే. అంటే బాగా చూసుకునేవాడు ఇంటినంతా. ఇద్దరు బాగా. వాళ్ళ దోస్తు కూడా వస్తుండే, ఆ పిల్లగాడు కూడా ఇంటికి దినంతా ఇంట్లోనే మంచిగానే ఉంటుండే ఇద్దరు. ఎప్పుడైనా రాత్రి ఇంటికి వచ్చేస్తూ ఉండేవాడా లేకపోతే బయట నుండి ఉండేవాడు? ఏమో తెలియదు. రాత్రి పూట మేము పండుకుంటాం, ఏమొస్తుంది నేను మాకైతే తెలియదు. థ్యాంక్స్ అమ్మా. ఇక మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆకాష్ మీతో ఎలా ఉండేవాడు అండి? చాలా మంచిగా ఉండేవాడు, చాలా మంచి అబ్బాయి. టైం సరింగ్ వస్తుండే, టైం సరింగ్ ఇంటికన్నా మనకైతే కనిపిస్తుండే. మనం మార్నింగ్ వైజ్ నైట్ వస్తుండే, ఇంటికైతే మంచిగా ఉంటుండే, అందరికి మంచి ఇజ్జత్ ఇస్తుండే. ఇట్లా చాలా మంచి అబ్బాయి అయితే మా మనిషి. ఎమ్మెల్యే కార్ డ్రైవర్ అని చెప్పి ఎప్పుడైనా మీతో చెప్పడం? లేదు అట్లా కాదు, ఇట్లానే మధ్యలో తెలిసింది. ఎలక్షన్ టైంలో ఆ మేడం తోటి ఉండేది అని తెలిసింది, దానికన్నా ఎక్కువ ఏమీ లేదు. తను అంటే ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు, చాలా ఇబ్బందికరంగా, అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ కూడా కొంచెం వెనుకోడిన మాటలు. ఏంటి ఒక్క నిమిషం తప్పు అన్నారు మీరు అంటున్నారు? తప్పు కాదు అంటున్నా. ఒక్కసారి మీరు చెప్పండి. అంటే మంచి పిల్లగాడు ఆయన, అట్లా ఏం లేదు. ఎంత బాగా పిల్లగాడో గానీ ఆ గలీజ్ గుణం ఏం గుణం లేదు ఆయన దగ్గర. ఎంత మంచి పిల్లగాడు, వస్తాడు కాలేజ్ వెళ్తాడు, మళ్ళీ వచ్చి జిమ్కి వెళ్తాడు, జిమ్కి వచ్చి మళ్ళీ ఆ కుక్కలతోని ఆడుకొని చేసుకొని ఉంటాడు, అంతే. కానీ ఇంకా ఆయన దగ్గర ఇంకా ఏం బుద్ధులు లేవు, మంచి పిల్లలు. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారండి? మేమా వాళ్ళ నాయన చనిపోయినప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు. అంటే కొన్ని రోజులు ఇక్కడ ఉండే, ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు, అంతేగాని ఆ బాబు దగ్గర ఏం ఇది లేదు. బాగా బాబు. మీరు ఆఖరిసా ఎప్పుడు చూసారు అబ్బాయిని? మేము చూడలేదు అస్సలు. మేము పొద్దున పోయి పనికి వెళ్తాం కదా, పనికి వెళ్ళి నేను వచ్చి ఇంట్లోనే ఉంటా. ఇప్పుడు మీరు వచ్చిండ్రని నేను బయటకు వచ్చాను, ఇంట్లోనే ఉంటాం. కానీ బాబు మాత్రము ఎప్పుడన్నా ఎగ్జామ్ అది రాసొచ్చి మళ్ళీ జిమ్కి వెళ్ళి వచ్చే కుక్కలకి సాయంత్రం పూట తింపుతాడు, అంతే. దాదాపు మీరు అందరూ కలిసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడైనా? అంటే కలివిడిగా ఉంటూ ఉంటారు కాబట్టి. ఉంటాడు ఆయన, కాలేజ్ వెళ్తాడు కదా, ఎక్కువ ఇంట్లో ఉండడు కదా బాబు. కాలేజీకి వెళ్తాడు, వస్తాడు, వాళ్ళ అమ్మతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు, కానీ బయటికి ఎక్కడ లేదు. ఆ బాబు అయితే మంచోడు, అంతే. కానీ ఎందుకు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు చూసి అట్లా చెప్పుకుంటారు, కానీ బాబు అయితే మాత్రం మంచోడు. అలా లేదు, బాబు దగ్గర ఏ గలీజ్ గుణాలు లేవు, మంచి బాబు ఆయన. మంచిగా వస్తాడు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, చేస్తాడు, అంతేగాని ఇంకా ఏం లేదు ఆయన. కానీ ఆ రోజు రాత్రి దర్గాకి వెళ్ళారు, తర్వాత అదంతా తెలియదండి, అదంతా తెలియదు. అలాంటివి నమ్ముతాడా అబ్బాయి కూడా? ఏమో తెలియదు, అది తెలియదు. థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే చుట్టుపక్కల మీరు అందరూ ఉన్నారు, రోజు చూస్తూ ఉంటారు అబ్బాయిని. ఎమ్మెల్యేకి కారు డ్రైవర్ అనగానే కొంచెం తృప్తి ఒకటి ఉంటుంది. సో అటువంటిది గొప్ప చూపించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అలాంటిది ఉంటుంది ఇక్కడ? అవునా, అదేంటో మాకు ఇట్లా ఈ ఎమ్మెల్యే దాంట్లో పోయినని మనకు అంతా తెలియదు. ఎలక్షన్ టైంలో ఇట్లా వచ్చిండు చేసిండు, ఆయనతో తిరిగిందని తెలుసు.
దానికన్నా మనకి ఎక్కువ ఏం తెలియదు. ఇట్లా గుడికి పోయిండ్రు, ఇట్లా యాక్సిడెంట్ అయింది, అంతేవరకే తెలుసు మనకి. ఇంకా దానికన్నా ఏం తెలియదు. ఆ ఇల్లు చూస్తే ప్రెసెంట్ మొత్తం అంటే లాక్ వేసింది. ఎప్పుడు వెళ్ళిపోయారు? అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పెద్ద కొడుకులు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు బాబు వచ్చింది కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నారు అంతే. ఒక్కసారి మీరు చూడొచ్చు, మొత్తం ఇదంతా ఒక కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ. ఒక్కసారి నేను ఇక్కడ షూటింగ్కి రాగానే మొత్తం వీళ్ళంతా గ్యాదర్ అయ్యంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి ర్యాప్ ఉండేది. ఇది వాళ్ళ చుట్టాలు ఇల్లు అని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడాం. సో మొత్తంగా అయితే మాత్రం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆకాష్ ఏమవుతాడండి మీకు? ఆల్మోస్ట్ రిలేటివ్స్. సో ఎప్పుడు తెలిసింది మీకు తనకు ఇలా ఇబ్బంది అయిందని చెప్పి? నాకు పర్ఫెక్ట్ డేట్ తెలీదు. అంటే ఆ రోజు నైట్ ఎప్పుడు తెలిసింది? మార్నింగ్ తెలిసింది మాకు. అందరు అనుకుంటుంటే మార్నింగ్ తెలిసింది. వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడు తెలిసిందండి? మేబీ మార్నింగే ఉండొచ్చు. మార్నింగే తెలిసిందా వాళ్ళకు కూడా? ఎందుకంటే నైట్ యాక్సిడెంట్ జరిగింది, కాల్స్ వచ్చాయని చెప్తున్నారు. లేదు, మా అందరికైతే మార్నింగ్ తెలుసు. మా పేరెంట్స్ అయితే మాకు తెలియదు. ఏంటి వాళ్ళ అమ్మ రియాక్షన్, వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఆ టైంలో తెలిసిన వెంటనే? యాక్చువల్లీ చాలా మంచి పిల్లలు వాళ్ళైతే. వాళ్ళ డాడీ కూడా లేరు. చాలా మంచి పిల్లలు వాళ్ళైతే. అబ్బాయికి కూడా ఇప్పటివరకు ఏం రిమార్క్ లేదు ఇక్కడ. చాలా అంటే చాలా మంచి పిల్లలు. వాళ్ళ డాడీ లేకున్నా కూడా వాళ్ళ డాడీ డ్రీమ్స్ని కంప్లీట్ చేయడానికి చాలా బాగా చదువుకుంటారు. ఎట్లాంటి రీమార్క్ ఉండదు ఏరియాలో అయితే. సో కజిన్ అంటే ఏమవుతారు ఇక్కడ? ఆకాష్ మా కజిన్ మామయ్య కొడుకు అవుతారు ఆయన. సో అంటే ఆకాష్కి సంబంధించి ఇప్పుడు లెగ్ ఫ్రాక్చర్ అయింది, దాదాపు 10 lakhs వరకు ఖర్చు అవుతుందని చెప్పి. అంత ఫైనాన్షియల్ గా అదంతా మాకు తెలియదు యాక్చువల్లీ. ఇంకా ఇప్పటి వరకు వెళ్ళలేదు హాస్పిటల్ కైనా, కలవలేదు ఇంకా. సో తెలియదు ఇంకా. సో అది ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం చుట్టాలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు అన్నమాట. సో ఆకాష్కి మరొక క్వశ్చన్ ఏంటంటే ఎమ్మెల్యేతో రిలేషన్ ఎలా ఉండేదండి ఆకాష్కి? ఎందుకంటే నేను ఆ మాట కూడా అనాలనుకోవట్లేదు. ఇక్కడ సోషల్ మీడియా చాలా మీరు చూస్తుంటారు, వెనుకున్న మాటలు ఏవో వాటి గురించి మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్గా మీరేమంటారు? ఎలా ఉండేది రిలేషన్ ఒక ఎమ్మెల్యేతోని ఆకాష్కి? యాక్చువల్లీ ఆమె ఎమ్మెల్యే కాకముందే వాళ్ళ ఫ్రెండ్స్ లాగా ఉండే అని కూడా టాక్ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడాను అని అన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మేబీ విత్ గుడ్ బాండింగే ఉండే వాళ్ళదైతే. అంతగా తెలియదు. బట్ అబ్బాయి అయితే చాలా మంచి అబ్బాయి. ఇప్పటి వరకు ఏరియాలో ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా ఎట్లాంటి బ్యాడ్ ఫీడ్బ్యాక్ అయితే లేదు. మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ చాలా మంచి అబ్బాయి. మేము యాక్చువల్లీ షాక్ అయినాం, అలా అయిందంటేనే అలా ఇలా అయింది, అబ్బాయి ఎలా ఉన్నారనే షాక్ అయ్యాము. ఇప్పటి వరకు వెళ్ళైతే ఇంకా చూడలేదు కూడా అబ్బాయి ఎలా ఉన్నారు అని. ప్రెజెంట్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారండి? వాళ్ళ మమ్మీ అయితే కనిపించట్లేదు, వాళ్ళ డాడీ అయితే లేరు. సో మేమైతే వర్క్కి వెళ్తాము. ఈ రోజు ఆఫ్ ఉందని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నాము. నియర్ బైనే ఉంటాము, బట్ ఎక్కడికి వెళ్ళాము. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా. వాళ్ళ మమ్మీ కూడా సింగిల్ పేరెంట్ ఉండి వాళ్ళ డాడీ లేనప్పటి నుంచి చాలా సఫర్ అవుతూ ఆమె ఫేస్ చేసుకుంటా పిల్లలని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది. సడన్గా అలా అయ్యే వరకు వాళ్ళ మమ్మీ కూడా చాలా సఫర్ అయింది. హెల్త్ విషయంగా కూడా వాళ్ళ మమ్మీ కొంచెం సఫర్ అయింది చాలా. ప్రస్తుతం ఆవిడ హెల్త్ ఎలా ఉందండి? రైట్ నౌ మేబీ షీ ఇస్ గుడ్, ఐ థింక్ సో. అంటే కొడుకు ఇది ప్రమాదం జరిగింది, అదే ఆ షాక్లో ఉండొచ్చు. మేము అంతగా వెళ్ళి కూడా చూడలేదు, ఇంకా ఆమెను కూడా ఆంటీని కూడా వెళ్ళి ఇంకా చూడలేదు. ఓకే. అంటే ఎంతమంది అండి వాళ్ళు మొత్తం? వాళ్ళు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉంటారు. ఆకాష్ సెకండ్ అబ్బాయి అనుకుంటా. ప్రెసెంట్ వాళ్ళ అమ్మగారు అంటే ఎక్కడ ఉన్నారని మీకు ఏమైనా అంటే ఇన్ఫర్మేషన్ లేదు యాక్చువల్లీ నాకు తెలియదు. నేను ఆఫీస్కి వెళ్తాను కదా, నేను ఈరోజు ఇంట్లో ఉన్నా అని చెప్పేసి బయటికి ఏమవుతుందని వచ్చాను. నాకు తెలియదు కూడా. మేము వెళ్ళి స్టార్ట్ నుంచి కూడా ఇప్పటివరకు వెళ్ళి వాళ్ళని కలవలేదు కూడా. థ్యాంక్ యూ అండి. సో అది మొత్తంగా ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం ఇగో ఈ గల్లీలోని వీళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడింది వాళ్ళ చుట్టాలు ఇల్లు. దాంతోపాటు ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా కూడా చుట్టుపక్కల ఇల్లు ఇవన్నీ కూడా. సో ఇక్కడ నుంచి ఒక 3 ఇళ్ళ దూరంలోనే, అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాలింటికి దాదాపు 3 ఇళ్ళు మాత్రమే గ్యాప్ ఉంది. ప్రెసెంట్ అయితే మాత్రం లాక్ వేసి ఉంది. మీరు చూడొచ్చు ప్రెసెంట్ లాక్ వేస్తున్న పరిస్థితి. ఒక్కసారి మీ సైడ్ ఇస్తే మీరు చూడొచ్చు ప్రెసెంట్ లాక్ వేసింది. పేరెంట్స్ అయితే ఇక్కడ లేరు. ఎక్కడున్నారమ్మా? తాళం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పెద్ద కొడుకు దగ్గర ఉన్నాడు. పెద్ద మీరేమవుతారండి?
ఎప్పుడు ఎప్పుడు తెలిసింది మీకు? ఎందుకంటే ఆకాష్ నాకు అది మార్నింగ్ తెలిసింది. నేను డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్తే నాకు తెలిసింది కాబట్టి డ్యూటీ దాని నుంచి నాకు ఫోన్ వచ్చింది. అదే తమ్ముడికి ఇట్లా అయింది ఏడైందంటే మన పట్టణం దగ్గర ఆ రోడ్లో అయింది అని చెప్పారు. సో అంటే తను ఫోన్ చేశాడా? తను ఫోన్ చేయలేదు, మా బ్రదర్ ఫోన్ చేసింది నాకు. మా బ్రదర్కి మా సిస్టర్ ఉన్నారు కదా, సంజన అని సిస్టర్ ఉంది, చెల్లి. ఆమె మాకు ఇన్ఫర్మేషన్ మా అన్నయ్యకి ఇస్తే మా అన్నయ్య నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మేము ఇమ్మీడియట్లీగా కనుక్కొని ఆడపోయినాం హాస్పిటల్కి. మియాపూర్లో మన శ్రీకార హాస్పిటల్ ఉంటుంది, అక్కడ వెళ్ళాం మేము. అసలు రాత్రి వెళ్ళే ముందు చెప్పేళ్ళాడా? అది మాకు తెలియదు అంటే నేను డ్యూటీకి వెళ్ళాను కదా. నేను సో ఓకే, మీరు వేరే ఉంటాను నేను. అది ప్రెసెంట్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అమ్మ వాళ్ళంటే ఓల్డ్ పోయినపల్లి ఆర్ఆర్ నగర్ రోడ్ నెంబర్ 10 దగ్గర ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఉంది కదా బాత్రూమ్ కూర్చొని కాబట్టి దానికోసం వేరే వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆకాష్ ఫ్రెండా లేకపోతే పిఏనా లేకపోతే డ్రైవరా ఏంటి లాస్ట్ ఇయర్ నందికి? ఆకాష్ అంటే వాళ్ళ పెద్ద కొడుకున్నాడు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకటే స్కూల్లో చదువుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి పరిచయం అంతే, ఏం లేదు. పిఏ అంటారు, నిజమేనా? పిఏ అంటే మేము కూడా విన్నామండి. మా చెల్లి కూడా పిఏ జాబ్ చేస్తున్నారు అని చెప్పారు, కానీ దానికన్నా ఎక్కువ మాకు తెలియదు. రైట్. సో అదే మొత్తంగా మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ఒక డాగ్ షెడ్ ఉంది, దీంట్లో డాగ్ ఒకటి ఉంది. ఇప్పుడు తీస్తే కనుక కాస్త అరుస్తుందని చెప్పి వీళ్ళు ఏం ఓపెన్ చేయట్లేదు. ఇలా ఇక్కడున్న వీడితో కూడా ఆడుకునేవాడు. సో ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ కూడా బ్యాడ్ రిమార్క్స్ అయితే లేవు అనేది ఈ కాలనీ వాసులు చెప్తున్నారు. సో సోషల్ మీడియాలో వస్తున్న ఆ మాటలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేకి అలాగే ఆకాష్కి మధ్య ఏదో ఉంది అంటూ కూడా సో కాల్డ్ కోట్స్ చేస్తున్న వాళ్ళంతా కూడా ఆ మాటలను కూడా అవాస్తవం అంటూ కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఏం జరగబోతుంది అనేది వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత అసలు ఆ రోజు రాత్రి ఏం చెప్పాడు ఒక్కసారి ఆ క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉండిపోయింది. ఆ రోజు రాత్రికి సంబంధించి ఏమైనా చెప్పాడా అండి ఎవరికైనా? మాకైతే ఏం చెప్పాలండి. మీకేం చెప్పలేదు? మేము అంటే వేరే ఉంటాం కదా, మేము వాళ్ళ ఇంట్లో లెక్క వాళ్ళ ఇంట్లో మేము ఏదో అడగొచ్చు, ఏదో ఎక్కడికి వెళ్తున్నా ఏం లేదని అడగొచ్చు. మేము ఇక్కడ లేనప్పుడు వాళ్ళ అమ్మగా ఏం చేయలేదు మాకు. అయితే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి ఇంట్లోనే ఉంటాను నేను. రైట్. సో మొత్తంగా అయితే మాత్రం ఆ రాత్రి ఏం జరిగింది అనేది కేవలం వాళ్ళ అమ్మగారికి అలాగే ఆవిడతో పాటు ఉన్న కొంతమందికి మాత్రమే తెలిసే అవకాశం కనిపిస్తోంది. సో ఇక్కడున్న వాళ్ళు చెప్తుంది మాత్రం అదే, తనకి సంబంధించి ఎమ్మెల్యే లాస్య నందితతో అలాగే ఆకాష్కి మధ్య వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ లాస్య నందిత ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య గుడ్ బాండింగ్ ఉండేది, ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. అదే ఆ బాండింగ్తోనే మూవ్ ఆన్ అయ్యారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఆకాష్ చుట్టూ చాలా క్వశ్చన్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. ఆ క్వశ్చన్స్కి వాళ్ళ పేరెంట్స్ నుంచి మాత్రమే సమాధానం వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు తను పూర్తిగా కొలుకొని బయటకు వచ్చిన తర్వాత తను ఇచ్చే స్టేట్మెంట్ మీద పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ నుంచి ముఖ్యంగా వాళ్ళ అమ్మ ఆకాష్ వాళ్ళ తల్లితో మాట్లాడి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఇది ఆకాష్ ఇంటి దగ్గర పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళు లేరు. ఈ ఘటన తర్వాత ఆకాష్ వాళ్ళ మదర్ వాళ్ళ పెద్ద దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ గణేష్తో సచిన్, RTV హైదరాబాద్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.